रेडियो उड़ान के अपडेट्स लेने के लिए इस चैनल को सब्सक्राइब कीजिए और इस वीडियो को ज्यादा से ज्यादा लाइक कीजिए और शेयर कीजिए। फॉर मोर इन्फो लॉग ऑन टू www.radioudan.com। శ్రోతలకి నమస్కారం. ప్రజలలో మానసికంగా శారీరకంగా దుర్బలులైన వ్యక్తుల పాలిట స్నేహభావం చూపిస్తూ వారి కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలను అందించే దిశగా చైతన్యాన్ని తీసుకురావాలనేది గొప్ప ఉద్దేశంతో అందరూ కలిసి చేతులు ముందుకు సాగాలని అనే ఉద్దేశమే స్పెక్ట్రమ్. ఈ మహత్కార్యం సమాజంలో మరింత ముందుకు వెళ్లాలనే మహత్తరమైన ఉద్దేశంతో మేము అన్ని భాషలలోని కార్యక్రమాలు చేపడుతున్నాం. రేడియో ఉడాన్ అనేది డిసబిలిటీ కమ్యూనిటీ రేడియో స్టేషన్. ఇలాంటి దివ్యాంగులైన వ్యక్తులకి లభించవలసిన మానవిక అధికారాలు, వాళ్ళకి కావలసిన సపోర్ట్ అందించడమే మా ఉద్దేశం. ఇవాళ మా వచ్చిన విశేష అతిథి పద్మజ్యోతి గారు. నమస్కారం పద్మజ్యోతి గారు. నమస్తే కవిత గారు. ఆవిడ టాకింగ్ ఫింగర్స్ అనే పుస్తకాన్ని సంపాదకత్వం చేశారు. ఈ పుస్తకంలో మాట్లాడలేని ఆటిస్టిక్ పిల్లలు, పెద్దలు వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. అంతేకాదు ఆవిడ 22 ఏళ్ల ఆటిస్టిక్ పిల్లడికి తల్లి కూడా. వాళ్ళ అబ్బాయి టైపింగ్ తో తన భావాలని వ్యక్తపరుస్తున్నాడు. ఇవాళ ఈ కార్యక్రమంలో మాట్లాడలేని ఆటిస్టిక్ పిల్లలు లేదా పెద్దలు నోటి మాట కాకుండా ఏ పద్ధతుల్లో కమ్యూనికేట్ చేయగలరు అనే అంశం మీద పద్మగారి ద్వారా మనం తెలుసుకుందాం. పద్మగారు, మన శ్రోతలకి నాకు ఉపయోగకరంగా ఉండేలాగా కమ్యూనికేషన్ అంటే ఏమిటి అనే ప్రశ్నతోటేమో మొదలెడుతున్నానండి. తప్పకుండా కవిత గారు. మొట్టమొదటిగా నాకు ఈ అవకాశం ఇచ్చిన స్పెక్ట్రమ్ ఆటిజం టీం కి, రేడియో ఉడాన్, నేను నా మాటల్లో కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ వాడాల్సి వస్తుంది. టెక్నికల్ వర్డ్స్ అవసరమైనప్పుడు నాకు వీలైనంత వరకు నేను దాన్ని తెలుగులో మార్చి చెప్పడానికి ట్రై చేస్తాను. మీ ప్రశ్నకి సమాధానం వచ్చినప్పుడు, కమ్యూనికేషన్ అంటే మన భావాల్ని, అభిప్రాయాల్ని, ఇష్టాన్ని వ్యక్తపరచడం అండి. సాధారణంగా ఇది మనం మాటల ద్వారా వ్యక్తపరుస్తాం. కానీ కొంతమంది ఆటిజం పిల్లలకి మాటలు అనేవి రావు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? మన దృక్పథాన్ని కొంచెం మార్చుకొని మాట్లాడటానికి ఎంత విలువిస్తామో మనం, అలానే వారి భావాల్ని రాతల ద్వారా అయినా, టైపింగ్ చేసైనా, లేకపోతే యాప్ వాడైనా సరే వ్యక్తపరిస్తే దానికి కూడా అంతే విలువ ఇవ్వాలి. ఎందుకంటే వీళ్ళు చూడటానికి మౌనంగా కనిపిస్తారు, కానీ వాళ్ళ మనసులో బోల్డ్ అనే ఆలోచనలు ఉంటాయి. వాళ్ళ పరిసరాల్ని గమనిస్తుంటారు. వాళ్ళ తోటి వారి పట్ల వాళ్ళ మనసులో చాలా భావాలు, ప్రేమ దాగి ఉంటాయి. కావాల్సిందల్లా ఒక మార్గం వారి భావాల్ని బయటకి చెప్పడానికి. మనం ఆ మార్గాన్ని వాళ్ళకి ఎంత తొందరగా అందిస్తే వాళ్ళంతా తొందరగా మెరుగైన పరిస్థితుల్లో ఉండగలుగుతారు. మనం ఇది చేయటాన ఒక సమ్మిళిత సమాజం వైపు అడుగేయగలుగుతాం. కాబట్టి కమ్యూనికేషన్ అంటే మాట మాత్రమే కాదు, ఏ విధంగా అయినా వాళ్ళ భావాల్ని వ్యక్తపరచడం అని నేను అనుకుంటాను. పద్మగారు, కమ్యూనికేషన్ అంటే ఏంటి అనేది బాగా అర్థమైందండి. కానీ నాదొక చిన్న ప్రశ్న. అసలు మాటలు రాని ఆటిస్టిక్ పిల్లలైనా, పెద్దలతో అయినా మనం అసలు కమ్యూనికేషన్ ఎలా మొదలు పెట్టగలం? దాని మీద మీరు ఏమన్నా కొంచెం చెప్పగలరు? తప్పకుండా కవిత గారు. అసలు మాటలు రాని పిల్లల్ని మనం నాన్ స్పీకింగ్ అంటామండి. వీళ్ళు బొత్తిగా మాట్లాడకపోవచ్చు, లేకపోతే 2-3 వర్డ్స్ వాడి మాట్లాడచ్చు. కానీ ఆ కొన్ని మాటల్లో వాళ్ళు వాళ్ళ భావాల్ని చెప్పలేరు. కాబట్టి మనం వాళ్ళకి వేరే మార్గాల్ని అందించాలన్నమాట. దీన్ని ఏఏసి అంటారండి. ఏఏసి ఫుల్ ఫామ్ వచ్చేసి ఆగ్మెంటేటివ్ అండ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. దీన్ని అతి సులువైన మాటల్లో చెప్పాలంటే, మాటల ద్వారా కాకుండా ఇంకే విధంగా అయినా సరే వాళ్ళ భావాల్ని, అభిప్రాయాల్ని వ్యక్తపరచడాన్ని ఏఏసి అంటారండి. ఏఏసిలో 2 రకాలు ఉంటాయి కవిత గారు. లోటెక్ ఏఏసి ఒకటి, హైటెక్ ఏఏసి ఒకటి. లోటెక్ ఏఏసి అంటే మన అందుబాటులో ఉన్న మామూలుగా మన చుట్టూ దొరికే సామాన్లు వాడి వాళ్ళకి నేర్పించడం అండి. వీటిల్లో అతి సులువైనది ఏంటండి? రాయటం. ఒకవేళ మీ పిల్లలు రాయగలిగితే చక్కగా వాళ్ళకు ఒక పెన్ను, పేపర్ ఇచ్చేసి వాళ్ళ భావాన్ని వ్యక్తపరచనివ్వండి. మాటల ద్వారానే చెప్పాలి అని కాకుండా ఈ రాతల ద్వారా కూడా వాళ్ళ భావాలకు అదే విలువిస్తూ పోతే వాళ్ళు తప్పకుండా వాళ్ళ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కానీ అందరూ రాయలేరు కదా. అలాంటప్పుడు మనం ఏం చేయాలి?
పెక్స్ అనే ఇంకొక పద్ధతి ఉంటుందండి. పెక్స్ అంటే పిక్చర్ ఎక్స్చేంజ్ కమ్యూనికేషన్ సిస్టమ్ అండి. దీని ద్వారా ఒక ఉదాహరణ తీసుకొని చెప్తే మీకు, మీ బాబుకి బనానా అని రాసి కానీ నీకు ఇలా తినాలనిపించినప్పుడు అది నాకు తెచ్చివు నాన్న అని నేర్పించండి. అలా ఎప్పుడైనా తనకి అలా తినాలనిపించినప్పుడు మీ బాబు కానీ పాప కానీ మీకు ఆ కార్డు తెచ్చి ఇచ్చారనుకోండి, మీరు వెంటనే బాబుకి ఆకలేస్తుంది, ఆకలేయటమే కాదు బాబుకి ఇప్పుడు అరటిపండు తినాలని ఉంది అని గమనించి మీరు వెంటనే వాళ్ళకి అది ఇచ్చేస్తారు. దాని ద్వారా మీ బాబుకి పాపకి బోల్డంత ప్రోత్సాహం లభిస్తుంది. మనం ఇలా చెప్పటం ద్వారా మనకు కావాల్సింది మనకి వెంటనే అందుతుంది అను మనిద్దరం తల్లిదండ్రుల మధ్య పిల్లల మధ్య బంధం కూడా పెరుగుతుందండి. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో మనం గెస్ చేయటం మానేసి వాళ్ళు చక్కగా మనకి చెప్తారు, ఇది నాకు కావాల్సింది అని. ఇది మనకి చాలా సులువుగా ఒక కార్డు లేదా ఫొటోస్ వాడి చేసేసుకోవచ్చు పెక్స్ ని మనం. ఇలా కాకుండా ఇంకొక పద్ధతి కవిత గారు, లెటర్ బోర్డ్ వాడటం అండి. లెటర్ బోర్డ్ అంటే ఇప్పుడు మన కంప్యూటర్ లో కీబోర్డ్ ఎలా ఉంటుందో అలానే ఒక పేపర్ మీద లేకపోతే ఒక గట్టిగా ఉండే కార్డ్బోర్డ్ మీద మనం అలానే ఆల్ఫాబెట్స్ అన్ని రాసేసుకొని బాబు లేకపోతే పాప తనకి ఏం చెప్పాలనుకుంటున్నాడో ఆ వర్డ్ ని స్పెల్ చేసి చూపిస్తారు మీకు. అంటే ఇందాకటి ఉదాహరణ తీసుకున్నామంటే మనం బాబుకి ఇప్పుడు అరటిపండు తినాలనిపిస్తే ఆ బోర్డ్ లో పాయింట్ చేసి ముందు బి చూపిస్తాడు, తర్వాత ఏ, తర్వాత ఎన్, ఇలా మొత్తం అక్షరాన్ని స్పెల్ చేసి మీకు చెప్తారన్నమాట. ఇవన్నీ కూడా చాలా సులువుగా మీరు వెంటనే మొదలు పెట్టగల మార్గాలండి. ఇవన్నీ లోటెక్ ఏఎస్సి అంటారు కవిత గారు. ఇంకొక మార్గం వచ్చి హైటెక్ ఏఎస్సి. వీటిల్లో మనం టాబ్లెట్ లేదా కంప్యూటర్ లేకపోతే ల్యాప్టాప్ వాడతాము. ఇప్పుడు ఇందాకటి ఉదాహరణ తీసుకుంటే పెక్స్ లో బాబు మీకు కార్డు తెచ్చిస్తున్నారు కదా, అలానే ఏఎస్సి యాప్స్ ఉంటాయండి. వాటిల్లో కూడా మీకు పిల్లలకు కావాల్సిన దాన్ని కార్డ్స్ లేకపోతే ఐకాన్స్ రూపంలో స్టోర్ చేసి పెట్టుకొని వాళ్ళు దాన్ని టచ్ చేయగానే అది బయటికి చదివి వినిపిస్తుంది, నాకు అరటిపండు తినాలని ఉంది అని చెప్పుద్ది అన్నమాట. అది మీ మాతృభాషలో చెప్పొచ్చు, కొన్ని యాప్స్ లో ఇంగ్లీష్ లో చెప్పటం అలా ఉంటుందండి. మీరు దాన్ని మీ బాబు అవసరాలకు తగ్గట్టుగా మీరు దాన్ని సెట్ చేసుకొని అలా వాడచ్చు. ఇలా జరగటం వల్ల ఏంటంటే మీరే కాకుండా వేరే వాళ్ళతో కూడా బయట కూడా ఈజీగా సంభాషించటం అనేది వీలవుతుంది. ఇంకా దీని తర్వాత పై అడుగుకు వచ్చి కంప్యూటర్ మీద టైప్ చేసి చూపించడం, కంప్యూటర్ అయినా ల్యాప్టాప్ అయినా. ఇలా చేయటం వల్ల వాళ్ళ భావాల్ని అభిప్రాయాల్ని ఇంకా లోతుగా వివరించగలుగుతారు. మీకు ఇదంతా ఫస్ట్ టైం వింటున్నప్పుడు అమ్మో ఇవన్నీ నేను చేయగలనా అనిపిస్తుంది. కానీ ఇవన్నీ చేసి ఇలానే అన్ని భావాల్ని వ్యక్తపరిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఇదంతా మొదట్లో కొంచెం కష్టంగా అనిపిస్తుంది, కానీ తల్లిదండ్రులుగా మన కోరిక ఏంటండి, వాళ్ళతో సంభాషణ చేయాలని కదా. ఇవన్నీ మార్గాల ద్వారా వాళ్ళకి అన్ని నేర్పిస్తే వాళ్ళు తప్పకుండా చేస్తారు. మా బుక్ టాకింగ్ ఫింగర్స్ లో ఇలానే 32 మంది ఇలానే అస్సలు మాటలు రాని పిల్లలు రకరకాల మార్గాల ద్వారా నేను మీకు చెప్పిన పద్ధతుల్లో ఇప్పుడు దాకా వివరించిన పద్ధతుల్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మార్గం ద్వారా వాళ్ళ భావాలను వ్యక్తపరిచారు. కాబట్టి మీకు ఎప్పుడైనా ప్రోత్సాహం కావాలంటే తప్పకుండా ఆ బుక్ చూడండి. వాళ్ళు చేయగలిగితే మీ పిల్లలు కూడా చేయగలుగుతారు అన్న ఉత్సాహంతో ముందుకు అడుగు వేయండి. చాలా సంతోషం పద్మ గారు, చాలా విలువైన పాయింట్స్ అన్నినేమో మాకు అందించారు. పద్మ గారు అసలు మాటలు రాని వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ చేయాలో చెప్పారు. కానీ కొంతమంది పిల్లలు ఉంటారు, అంటే 1-2 పదాలు వాడడం లేదా 1-2 సెంటెన్సులు మాట్లాడడం వాళ్ళు చేయగలరు. అలాంటి పిల్లలకి మనమేమో భాష ఇంప్రూవ్ చేయొచ్చా, వాళ్ళ వొకాబులరీ ఇంప్రూవ్ చేయాలి ఈ పద్ధతితో? తప్పకుండా చేయొచ్చు కవిత గారు. ఆటిజం లో కొంతమంది పిల్లలు మీరు అన్నట్టుగా 1-2 సెంటెన్స్లు వాడతారు, వాక్యాలు వాడుతుంటారు. లేకపోతే చాలా మందిలో ఎకోలేలియా అనేది ఉంటుందండి. ఎకోలేలియా అంటే మీరు ఏది చెప్తే అది తిరిగి చెప్తారు. ఇప్పుడు మామూలుగా మీరు అరటిపండు తింటావా నాన్న అని అడిగితే బాబు సమాధానం ఏం చెప్పాలి, తింటాను తినను అని చెప్పాలి కదా. కానీ ఎకోలేలియా ఉన్నప్పుడు మళ్ళీ బాబు తిరిగి మిమ్మల్ని అరటిపండు తింటావా అని అడుగుతాడు అన్నమాట. మీరు అడిగిన ప్రశ్ననే తిరిగి తను కూడా అడుగుతాడు. లేకపోతే టీవీలోనో సినిమాల్లోనో వచ్చే డైలాగుల్ని తిప్పి చెప్తుంటారనమాట. దీన్ని ఎకోలేలియా అంటారండి. కానీ ఇలా చేయటం వల్ల వాళ్ళ అభిప్రాయాల్ని ఇష్టాయిష్టాలని ఎంతవరకు వాళ్ళు బయట పెట్టగలరు చెప్పండి. దానికి తగ్గ భాషా పరిజ్ఞానం వొకాబులరీ వాళ్ళ దగ్గర ఉండదు కదా. కాబట్టి మన కృషి వొకాబులరీ పెంచటం మీద సందర్భోచితంగా దాన్ని వాడటం మీద పెట్టాలండి. ఇది ఎలా చేయగలుగుతాం అంటే ఒక ఉదాహరణ తీసుకుంటే
బహుశా ఒకవేళ మీ పాపకు కానీ బాబుకు కానీ టామ్ అండ్ జెర్రీ షో చూడటం అంటే ఉత్సాహం ఉందనుకోండి, ఇంట్రెస్ట్ ఉందనుకోండి, మీరు కూడా వాళ్ళతో పాటు వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది వాళ్ళతో పాటు కలిసి చూడండి. చూసిన తర్వాత వాళ్ళతో మాట్లాడండి. నాన్న ఇవాళ ఏం చూసాం మనం, అందులో ఏం జరిగింది, ముందేం జరిగింది, తర్వాత ఏం జరిగింది, ఇలా జరిగినప్పుడు టామ్ ఎలా చేశాడు, జెర్రీ ఎలా చేసింది, ఇలా మీరు మాట్లాడుతూ వాళ్ళకి కొత్త కొత్త మాటల్ని వాడటం నేర్పిస్తున్నారు. అని అన్నిటికన్నా ముఖ్యంగా సందర్భోచితంగా మాట్లాడటం నేర్పిస్తున్నారు. ఈ సందర్భంలో ఇలా మాట్లాడటం, మనం విన్నది మాట్లాడటం కాకుండా మన మనసులోది చెప్పటానికి అవసరమైన పదాలని సందర్భానికి తగ్గట్టుగా మాట్లాడే స్కిల్ ని నేర్పిస్తున్నారు మీరు. దీని వల్ల వాళ్ళకి ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుందండి. రాను రాను వాళ్ళు నిదానంగా మాటల్లో ద్వారా కూడా వాళ్ళు వాళ్ళ అవసరాలని అన్ని విధాలుగా వ్యక్తపరచగలుగుతారని ఆశించాలి మనం. అంతవరకు మాత్రం ఒట్టి మాట్లాడి చెప్పాలని మనం అనకుండా, ఒకవేళ మీరు ఈ కాన్వర్జేషన్ ని పిల్లలు రాసినా టైప్ చేసినా కూడా అలానే కంటిన్యూ చేయండి. రాను రాను వాళ్ళు మంచిగా సందర్భోచితంగా మాట్లాడగలుగుతారు. చాలా థ్యాంక్స్ పద్మ గారు, చాలా విలువైన సూచనలు సమాచారాలు ఇచ్చారు. ఈ పెక్స్ అనేది నాకు కూడా తెలియంది. నేను కూడా 2 ఆటిస్టిక్ పిల్లలకి తల్లిని. సో మీరు ఇచ్చిన అన్ని పాయింట్స్ నేను నా పిల్లల మీద కూడా ఉపయోగించి వాళ్ళ కమ్యూనికేషన్ పెంచడానికి తప్పకుండా ప్రయత్నిస్తాను. ఈ అవకాశాన్ని నాకు కూడా ఇచ్చిన స్పెక్ట్రమ్ రేడియో వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం అనుకుంటున్నాను. నమస్కారం అండి. నమస్కారం కవిత గారు. जब खबर हो पक्की तो तहलका तो मचेगा। क्या हो रहा है आज, क्या होने वाला है कल, अब ये है अप टू डेट रहने का वक्त विद लेटेस्ट PWD न्यूज, जॉब अलर्ट्स, इवेंट्स एंड करंट हैपनिंग्स। साथ ही साथ जानिए विभिन्न NGOs के बारे में जो कार्यरत हैं PWD वेलफेयर के लिए। ओनली विद गौरी कुबेर इन द शो कम्युनिटी कलर्स, जो कि प्रसारित किया जाएगा शुक्रवार रात 9 बजे एवं शनिवार शाम 4 बजे। सुनना बिल्कुल ना भूलिएगा।